రెస్టారెంట్లో తినే వెజ్ కోఫ్తా కర్రీ కంటే చాలా చాలా టేస్టీగా ఉండే కోఫ్తా కర్రీ చేసేద్దాం వచ్చేయండి. స్టవ్ మీద వాటర్ పెట్టుకొని బాయిల్ అయిన తర్వాత ఎంత క్వాంటిటీ చేయాలనుకుని అంత క్వాంటిటీ మీల్ మేకర్ తీసుకొని అందులో వేసేయాలి. నేను మీల్ మేకర్ కోఫ్తా కర్రీ చేస్తున్నాను. ఇది కొంచెం ఈ వాటర్లో బాయిల్ వాటర్లో ఒక 15 మినిట్స్ నానాలి. పక్కన పెట్టేసుకొని 2 ఆలుగడ్డలు ఉడికించుకున్నవి ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. మన చేతితో స్మాష్ చేసేదానికని ఇలా గ్రేట్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది. పక్కన పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో గంట నానబెట్టిన జీడిపప్పు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీల్ మేకర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని వాటర్ అంతా బాగా పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కోఫ్తా కర్రీ చాలా బాగుంటుంది. మీల్ మేకర్ తోటి బాగా పిండి వేసేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగ బరకగా తీసేసుకొని ఇది ఒక బౌల్లో వేసేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, మనం మిక్సీ చేసుకున్న పుట్నాల పప్పు పొడి, కొంచెం కొత్తిమీర వేసి ఆలుగడ్డ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మీకు మెత్తగా అనిపిస్తే లూజ్గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కానీ మైదా పిండి కానీ వేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకొని వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది 70% హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ వేసేసుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు మనం గరిటె పెట్టకూడదు, లేకపోతే పగిలిపోతాయి. ముందే మనం కలిపితే ఇట్లా నిదానంగా అన్ని వేపులా ఫ్రై అయ్యేలాగా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నిటినీ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు వీటన్నిటినీ తీసి ఒక టిష్యూ పేపర్లో పెట్టేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. చూడండి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఆవాలు జీలకర్ర వేసి అది చిటపట్లాడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ వేసేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తము ఇందులోకి ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ సాల్టు, ఒక 1/2 టీ స్పూను ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసి స్పైసెస్ అన్నీ మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టమాటాలు ప్యూరీ చేసేసుకొని వేసేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందు మిక్సీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి నేను ఒక చిటికెడు షుగర్ పొడి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని. మొత్తం అంతా బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇది ఉడుకుతుండగా ఒక్కొక్క కోఫ్తా వేసేసుకోవాలి నిదానంగా. ఈ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకకూడదండి, ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడికితే మళ్ళీ అన్నీ చితికిపోయి కలిసిపోతాయి. ఇప్పుడు మొత్తం ఒక గ్రేవీలో ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర వేసేసుకొని ఫ్రెష్ క్రీము 1 టేబుల్ స్పూను వేసేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కసూరి మేతి ఉంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మీల్ మేకర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.